స్వాగతం. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమ్మిడిమట్టు గ్రామానికి చెందిన ఎస్టీ మొగిలి సాయి కృష్ణ వ్యవసాయ కూలీల జీవనం సాగిస్తూ ఉంటాడు. గత వారం రోజుల క్రితం నరసరావుపేట పట్టణానికి చెందిన ఆళ్ల శేఖర్ ఏవెన్ చికెన్ పకోడీ సెంటర్ వద్ద ఇద్దరికి గొడవ జరిగింది. దాన్ని మనసులో పెట్టుకుని సాయి కృష్ణని ఎలాగైనా అంతం అందించాలనే ఉద్దేశంతో రాత్రి అనగా 12/2/2024 సాయి కృష్ణ తన పని ముగించుకొని రాత్రి 10 గంటల సమయంలో తన స్వగ్రామానికి వెళ్తుండగా సాయి కృష్ణని ఎలాగైనా అంతం అందించాలనే ఉద్దేశంతో ఆళ్ల శేఖర్ తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి వేగంగా మోటార్ బైక్ గుద్ది హత్య చేశారని బుధాల బాపురావు ఆరోపించారు. ఈ ఘటనపై నరసరావుపేట పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మృతుని బంధువులతో పాటు బీఎస్పీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి సుమారు 2 గంటల పాటు రాస్తారోకో చేయడం జరిగింది. వాడు కేవలం మనసులో పెట్టుకుని అబ్బాయి చంపేశాడు. అర్థమైందా? మీరు ఇప్పుడు అనుమానాస్పదం కింద పెట్టండి. మరి యాక్సిడెంట్ నీకు అనుమానం మరి వాడు చావలేదుగా, వాళ్ళు ముగ్గురు ఉన్నారు, వాళ్ళకేం కాలేదుగా, కనీసం దెబ్బలు తగలే సార్ వాళ్ళకి తగిలిన ఎడం కాదు ఇది బాయ్. ఒక అబ్బాయి 6 గుడ్లు పడ్డాయి. దాని గురించి కదా మీరు మాట్లాడమని చెప్పింది. మేము మాట్లాడతాం, పంచాయతీ చేయాలి, మేము పంచాయతీ చేయాలని మేము కట్టున్నాం కట్టున్నాం. అరే అది కాదు, కాల్ డీటెయిల్స్ పెడతాము, మీరు చూస్తాం, ఏదైనా అది ఆర్డర్ చేస్తాం. అర్థమైందా? గొడవ జరిగింది. ఆ గొడవలో కొట్టారు 6-10 రోజులు సెంటర్లో. అది మటరే సార్. ఏం మాట్లాడుతున్నారు? బాబురావు వచ్చారు, అందరూ మాట్లాడారు. నువ్వు ఆ మాట మీద స్టాండ్ అవుతానంటే చూపిస్తారు నీకు స్టేషన్ దగ్గర రండి. వీడియో కెమెరా, అక్కడ సీసీ కెమెరా ఉంది, ఏకలవ్య విగ్రహం ఉంది. అది చంపిందా లేదా యాక్సిడెంట్లో కూర్చుందని క్లియర్ మీకు అంతా తెలుసు. మీరు ఏదన్నా మీరు సపోర్ట్, మీకు ఏదన్నా సార్ మాకు ఇట్లా జరిగింది న్యాయం చేయమనంటే మేము ఏదన్నా మాట్లాడి చేయగలం. మనం అంత ఇంత అని ఇట్లా డిమాండ్ చేయడం ఇలాగేం జరిగిందో నాకు తెలుసు అంతా కూడా. మీరు అట్లా అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు అవతల కొట్టించుకొని మనం అడగకూడదు. యాక్షన్ ఏం డిమాండ్ చేస్తారు? వాడి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్తారు తప్పితే ఈ విధంగా చేయరు. ఒకరిని ఇప్పుడు అరే విచారిస్తారండి, కావాలని చంపారు. ఏదైనా ఉంటే మేము చేస్తాం. మీరు ఇట్లాంటి పనులు మాట చెప్పలే కదయ్యా, విచారించే చేయాలిగా. వాళ్ళు ఏమున్నాయి, వాళ్ళు మీరు చెప్పిన ప్రకారం వాళ్ళు ఇద్దరు మధ్య మాట చెప్పాలి కదా ముందు. చూస్తాం కదా, వాళ్ళకేం తెలిసింది. వీళ్ళందరూ ఇంతమంది వచ్చారు కదా, 30 మంది రిపోర్ట్ ఇచ్చింది. బిడ్డ కదా, బిడ్డ తెలీదా? సార్ బయట ఏం జరిగేది? బయటకు ఏం బాబు 30 మంది వచ్చారు, వాళ్ళు ఎవరు కూడా అనలేదు. నువ్వు కావాలని గొడవ జరిగింది సార్ 10 రోజుల క్రితం. అవునా? గొడవ జరిగింది, మాకు కంప్లైంట్ చేయాలి. ఎక్కడ జరిగింది?